హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగా జెషి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజైతే మా దగ్గర సింగరేణి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారో చూపించాలనుకుంటున్నాను. ఇది ఎంట్రన్స్ అండి. సింగరేణి ఏరియా క్లబ్లో జరుగుతుంది ఇక్కడంతా. ఈ ప్రోగ్రామ్ను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. జై సింగరేణి. ఓకే, ఇది ఎంట్రన్స్ అండి. లయన్స్ క్లబ్ ఇది. ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంట్రన్స్ తర్వాత ఇది లోపలికండి. ఇదంతా గ్రౌండ్, పెద్ద గ్రౌండ్. ఇక్కడ మనకు స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది అయితే గెస్ట్లని పిలిచారు. దీనికోసం అందరు పిల్లలు రెడీ అయి ఉన్నారు పర్ఫార్మెన్స్ చేయడానికి. సో నేను అదే వచ్చేటప్పుడు చూశాను, ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్తో ఇలా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఒక్కసారి సింగరేణి గోలేసుకోండి. సో మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేస్తాము. విల్ ట్రై టు కీప్ యూ హ్యాపీ అండ్ బాగా సెలబ్రేట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి అంటే సో మీరందరూ ఏం చేయాలి? ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొట్టేయాలి. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంతకు మించి ఉంటుంది ప్రోగ్రామ్. సో మరి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మీకు ఏర్పాటు చేసినటువంటి చైర్స్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ సో మరి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఫొటోస్ దిగుతామంటే దింపుతున్నాము. ఇవన్నీ వాల్వా టైల్స్ అండి. ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. మనకి ఇక్కడ కోల్ లోపల ఎలా ఉంటుందనేది చూపిస్తున్నారు. స్టాల్స్ ఉంటాయండి. స్టాల్స్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు. మనకైతే సింగరేణిలో ఎలాంటి యూస్ చేస్తారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ మాటల్లో విందాం మనం. బ్రీత్ ఎనర్జీ గురించి చెప్తున్నారు. చేతిలో ఉంది అయితే బ్లాస్టింగ్ రైట్స్ అండి. మనకి ఎన్ని మీటర్స్లో బ్లాస్ట్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది లక్స్ మీటర్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి లైటింగ్ పడుతుంది. ఎంత పడుతుంది? ఎంత ఎన్ని పాయింట్స్? 460. వర్టికల్ కూడా చూస్తాం. సో మన లోపల క్వారీలో ఆల్ రోడ్డు మనం వెళ్ళే దారిలో లైటింగ్ తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? ఎక్కువ ఉంటే కళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అట్లా తక్కువ ఉంటే దానికి సంబంధించి వాళ్ళు లైటింగ్ సెట్ చేస్తారు. ఇది లోపల డ్రిల్ హోల్డ్ చేస్తారు. ప్లాస్టిక్ డ్రిల్స్ వస్తారు కదా, ఒకసారి ఫైర్ అవుతుంది. డ్రిల్ హోల్స్లో ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు మనం టెంపరేచర్ చూస్తాం. ఇట్లా ఇట్లా పాయింట్ లోపల కనిపిస్తారు లోపలికి వెళ్ళి. సో అక్కడ మనకి ఎంత టెంపరేచర్ ఉన్నది దాన్ని బట్టి చేస్తాం. ఇది మన 10 మీటర్స్ లోపు ఎంత సౌండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. 110 వస్తే మనకి డేంజర్ అనమాట. 90 వస్తే ఓకే. ఎక్కువ సౌండ్ అయితే మనకు కంట్రోల్ ఖరాబ్ అవుతుంది కదా. దానికి సంబంధించి మనం నెక్స్ట్ ఎక్కువ సౌండ్ అనేది రావద్దు. ఇంజన్ సౌండ్ అనేది రావద్దు. రావాల్సి వస్తే 80, 100 దాటినాను చెవులు కన్నా. ఇంట్లో మనకి సౌండ్స్ ఎక్కువ గట్టి ఉదయం అనుకో, ఇక్కడ పర్సెంటేజ్ 30% కంటే ఎక్కువ ఉంది అనుకో, డ్యూటీకి ఇలా ఉండదు. 30% కంటే ఎక్కువ ఉంటే మస్టర్ క్యాన్సిల్స్ పంపించేస్తారు. అయితే రెయిన్ కోట్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. ఇదేమో మెగ్గర్ అంటే మన మైండ్లో కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్ వాటిని ఎంతగానో డ్యామేజ్ అయ్యిందని చెప్పి టెస్ట్ చేయడానికి వాడుతుంది. మనం డ్రిల్ వేస్తాం కదా, డ్రిల్ వేసాక మనకి వాటర్ డెప్త్ ఎంత ఉందో తెలుసుకోనికి ఇది ఒక వాటర్ వేస్తే ఒక వాటర్ అయిందంటే మనకి ఇక్కడ లైట్ వస్తుంది. ఇక్కడ లైట్ వస్తుంది. మనం అక్కడ చూస్తాం ఈ మీటర్ ఇంత 15 hours 20 మీటర్లో వాటర్ ఉందని తెలిసి మనకు తెలుస్తుంది. ఎక్స్పోజర్ బ్లాస్టింగ్ మనకి అక్కడ చూసారు కదా, అది డ్రిల్ వేసాక
ఇచ్చాక లోపల వేస్తారు, కలెక్షన్ ఉంటుంది వైర్ కలెక్షన్ ఇచ్చాక నెక్స్ట్ కీ ఉంటుంది, కీ ఆన్ చేస్తాం. ఫస్ట్ ఇది మనది మోటార్ అనేది ఆన్లో ఉంది, రన్నింగ్లో ఉంది. సెకండ్ ఇది పవర్ సప్లై అవుతుంది. థర్డ్ ఏం చేస్తామంటే బ్లాస్టింగ్ చేస్తాం. అన్నీ ఒకేగా బ్లాస్టింగ్ చేస్తాం. కింద బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తాం. ఇట్లా ప్రెస్ చేస్తే బ్లాస్టింగ్. ఇదేమో మన మైండ్లో పట్ట బ్లాస్టింగ్ అయినప్పుడు గ్రౌండ్ ఎంతగానో వైబ్రేషన్ అయిందని చెప్పేసి చెప్పరా. దాని యూజ్ ఏంటాడు? సెంటర్ గ్రౌండ్లో యూజ్ చేస్తారు. 2 ప్లేస్ను వెట్ ప్లేస్ క్యారెక్ట్ చేయడం. దీన్ని ఈ మిషన్ పని చేయాలంటే ఇందులో ఈ థ్రెడ్ ఉందా, ఈ థ్రెడ్లో వాటర్ పోసింది తీసుకుంటే మనం ఏ ప్లేస్లో అయితే ఆగితో మనం ఇక్కడ థర్మైతే కనపడుతుందా దీన్ని క్యారెక్ట్ చేసి మనం మెజర్ చేస్తాం. ఎక్కడంత విండ్ ఉంది, ఎక్కడంత వెట్ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ పెట్టుకొని అయితే మన కార్మికులు గడిలోకి అయితే వెళ్తారు. షూస్ కానీ హెల్మెట్ కానీ ఇవన్నీ ధరించి వెళ్ళాలి. షూస్ మనకి ఎంత చక్కగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. మన వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాటిని బట్టి ఇక్కడ పెట్టిన ప్రాసెస్ని, వాళ్ళు చేసే విధానాలని మనకు చెప్తుంటే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఇవన్నీ సింగరేణిలో యూజ్ చేసేటివి అండి. ఫస్ట్ ఎలా చేయాలంటే హెల్మెట్ ఉండాలి, షూస్ కంపల్సరీ, అండ్ సాక్సెస్. ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ స్టాల్స్లో ఫుడ్ సెక్షన్ కూడా ఉందండి. రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారు. మధ్య మధ్యలో మనకి గ్రౌండ్లో చలి మంటలు అయితే పెట్టారండి. చూడండి ఎంత వెచ్చగా ఉందో ఈ చలి మంటల దగ్గర. ఇలా అక్కడక్కడ మధ్య మధ్యలో పెట్టారండి. చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇది మన సింగరేణి ప్రభంజనం అండి. లోపల ఎలా వర్క్ చేస్తారు, మిషన్స్ ఎలా రన్ అవుతున్నాయని చూడండి. జై సింగరేణి, జై జై సింగరేణి. ఇది క్వారీ అండి, డంప్ యార్డ్. మన వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.